కాలేజ్లో ఈవెంట్ ఉందన్నమాట, రెజొనెన్స్ 24. సో మేము అందుకే ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి అది ఇది అని వ్లాగ్ తీస్తున్నాం అనమాట. లైక్ లిటరలీ చాలా టేక్స్ తర్వాత ఈ టేక్ హోప్ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ వీళ్ళిద్దరూ నా దోస్తులు అనమాట. తను స్నాప్ పెట్టడానికి బిజీగా ఉంది, ఇదేమో ఏమంటారు నేచర్ని ఆస్వాదిస్తుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడు తప్పించుకొని ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేస్తున్నాం. లెట్స్ గో అండ్ సీ అక్కడ ఎలా ఉందో. పెద్ద సెటప్ అయితే వేసినారు కానీ ఎంజాయ్ చేస్తామో లేదో మాకు తెలీదు. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండ్ ఆల్రెడీ అందరూ వచ్చేసినండే. వీ వర్ లేట్ అండ్ లేట్ వచ్చిన కోఆర్డినేటర్ మాకు ఫ్రంట్ సీట్స్ చూపించనుండి. And this is the view and thankfully screen was visible. Hello guys, ఇక్కడ చూసారా కొంచెం బోర్డు ఫేసెస్తో ఎట్లా చూస్తున్నారు. మై గాడ్, లిటరలీ వచ్చి 1 hour అవుతుంది, ఇప్పటివరకు ఏం స్టార్ట్ చేయలేదు. సేమ్ అదే డొక్కుల స్క్రీన్. లిటరలీ చూస్తారు, పట్టి పట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి ఊకర బుద్ధి అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా. Oh my god. చూడండి నన్ను ఫుడ్ అమ్మే దాంట్లో ఎలా కూర్చోబెట్టారు. ఏదో కొనుక్కొస్తారంట. ఇట్ ఈస్ సో క్రౌడెడ్. దిస్ ఈస్ సో ఎంబారసింగ్. స్టాల్స్ అంటే దరిద్రమైన ఫుడ్ స్టాల్స్ మేము ఎక్కడ చూడలేదు గైస్. సాల్టెడ్ సోడా కావాలంటే వాళ్ళు గ్రేప్స్ ఇచ్చారనమాట, చాలా గలీజ్ ఉన్నాయి. లైక్ లిటరలీ కన్విన్స్ చేసినందుకు తీసుకున్నాం సిరప్. చిన్నప్పుడు సిరప్ ఎట్లా కాదు సేమ్ అట్లా. ఇట్స్ లైక్ అ పనిష్మెంట్. చూడండి ఈ పొట్టి దాని ఫేస్. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. ఐ నో ది ఫ్యూచర్ అందుకని కొనలేను. గ్రేట్ జాబ్. ఐ హేట్ హర్. ఏదో ఒక రోజు దాంతో కూడా గలీజ్ ఫుడ్ కొనిస్తాను. నీ గురి పెడితే ఎర్ర పడాల్సిందేనా. చూడండి గైస్ ఇప్పుడు బంక్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా. ఎవరైనా ప్రొఫెసర్ చూస్తే సక్సెస్ కాదు. అరే గైస్ ఇప్పుడు ఈవెంట్ ఎట్లుందో చెప్పాలి. అటెండెన్స్ కోసం మాత్రమే మేము వచ్చినాం ఇడికి. ఇందు తోపక మంచి రివ్యూ ఇచ్చింది. ఇప్పుడు మేబీ ఇంత మంచిగా రెడీ అయ్యి ఒక ఫోటో కూడా తీసుకోలేదు మళ్ళీ కుక్కర్లాగా ఎట్లా తరుముతారు. ఒక వస్తున్నారు చూడండి విజులు వేసి. ఇండైరెక్ట్ గా వెళ్ళిపోండి అమ్మా ఇట్లా సెట్ చేసేస్తారు గైస్. ఇగో ఇది ఇంకా ఫుడ్ గురించి మర్చిపోలేనంత గలీసుకున్నాయి. బెస్ట్ ఫుడ్ ఏంటంటే నాది ఈటబుల్. దాని సెలెక్షన్ నో ఇట్స్ టూ స్వీట్. ఇట్స్ టూ స్వీట్. నో సాస్ కలుపుకోలేదు ఇంకా దాంట్లో కలుపుకుంటే అవుతుంటే. కావ్య నాకు ఫీవర్ వచ్చిందానో ఏం చెప్పి ఏమొచ్చిందానో కాదు. హైట్ పెరగడానికి టానిక్. యా హను అయితే హైట్ వాళ్ళ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కాదు హను హైట్ పెరగడానికి మేము తన గ్రేప్స్ మళ్ళీ చెప్తా. నో ఇట్స్ నాట్ కట్. ఇది హను హైట్ పెరగడానికి మేము ఆ సోడా ఇప్పించినాం అనమాట. అమ్మ నాకు ఇది కూడా నచ్చలేదు. ఇప్పటి వరకు అన్నిటితోనే అన్సాటిస్ఫాక్షన్. ఇది కూడా అన్సాటిస్ఫాక్షన్. పారిపోదామంటే మమ్మల్ని ఫోర్స్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు గైస్. మేము అందరికన్నా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ లిటరలీ వి ఆర్ ద లాస్ట్ పర్సన్. ఓ మా వెనకాల ఏదో గ్యాంగ్ ఉంది. ఓ గైస్ నేను అసలు అయితే యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా. రెజొనెన్స్ మాకు ఎట్లా పెడతారు తెలుసా, చాలా ఎండ ఉండి వింటర్లో పెడతారు కానీ చాలా ఎండ ఉంటుంది. మనం ఫుల్ ఫ్యాన్స్ అయ్యొద్దు అని చెప్పి లైక్ లిటరలీ ఒక్క ఫ్యాన్ కూడా లేదు తెలుసా. ఐస్ క్రీమ్ కూడా వస్తుందిరా. యాక్చువల్లీ
first half. I mean, before lunch. Yeah, it was good. Kind of good. బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే దాంట్లో ఏవైనా మంచి విషయాలు జరిగాయంటే బోత్ లైక్ ఊ అంటావా మామ మినీ కాన్సెప్ట్ అండ్ వాట్ యూ సే దట్ మిమిక్రీ వాజ్ గ్రేట్. ఇంకో ఆఫ్టర్ లంచ్ సేమ్ ఒక జైల్లో ఉన్న ఖైదీని తరిమినట్టు మీరు ఇక్కడ ఉండదు మీరు అక్కడ ఉండదు అని మేము బంక్ అంటే లైక్ ఈవెంట్ నుంచి బయటికి పారిపోయి వచ్చిన ప్రతిసారి మమ్మల్ని లోపలికి తరిమాను. దెన్ మేము అందరికన్నా ఎండ్కి వెళ్ళి సెటిల్ అయిపోయాం అనమాట. వీ ఎంజాయ్డ్ అలాట్. లైక్ అక్కడ ముందర డాన్సెస్ ఉండేసరికి వైబ్ అయితే బాగుండే. యా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ టుడే వాజ్ ఫనీ బోరింగ్ అన్నీ టుగెదర్. నిజం చెప్పాలంటే చాలా తరిమేసినారు మమ్మల్ని. ఫొటోస్ కూడా దిగనియలేదు బ్రో సో ఇప్పటికైతే మేము ఈ రోజుకి ఎండ్ చెప్తున్నాం అనమాట. రేపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. రియలీ థ్యాంక్ యూ మమ్మల్ని భరించినందుకు. సో ఇంకా నా పేరే చెప్పలేదు కదా. దిస్ ఇస్ కావ్య. ఇంతటితో సెలవు.